రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరంలో డబుల్ అయిపోతుంది, 2 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్తో పబ్లిక్ ఉన్నారు. ఫ్రెండ్స్, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అతనికి పరాణం ప్యాకేజ్ వచ్చేసరికి 48 lakhs, ఎవ్రీ మంత్ అతనికి 2 lakhs మిగులుతుంది. సో అనవసరంగా 2 సంవత్సరాల నుంచి ఏ ఎక్స్పెన్సెస్ పెడితే ఆ ఎక్స్పెన్సెస్ పెట్టేస్తున్నానటువంటి ఉద్దేశంతో రియల్ ఎస్టేట్లో ఎవరికీ చెప్పకుండా ఒక ప్లేస్లో ల్యాండ్ అనేది బై చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 2 years తర్వాత తనకు అవసరం అయ్యి ఆ ల్యాండ్ అమ్ముదామంటే అతను 19,000 per square yard కొన్నాడు. కానీ అతను అమ్ముదామనేసరికి 19,000 38,000 వస్తుందని అతని ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా 15,000 కూడా కొనేవాళ్ళు లేరు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ల్యాండ్ బై చేస్తే లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లొకేషన్ అనేది సరైనదిగా కాకుండా చూస్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు లాస్ గురవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కావున ఎవరైనా సరే ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు హైవేకి కొద్దిగా సమీపంలో ఉన్న ప్రాజెక్టులలో బ్రాండెడ్ కంపెనీల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మోసానికి గురవుతారు.